హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా మక్క ధరలు తెలుసుకుందాం. సో ఏ జిల్లాలో మక్క ధరలు పెరిగినాయి, ఏ జిల్లాలో మక్క ధరలు తగ్గినాయి అనేది మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడదాం. వీడియో కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట మక్క ధర అయితే 2010 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా అయితే 2080 రూపాయలు ఉన్నది. అదేవిధంగా మహబూబాబాద్ నగర్లో కనిష్ట మక్కలైతే 1909 రూపాయలు, మరియు క్వింటల్ గరిష్టంగా మక్కలైతే 1970 రూపాయలు ఉన్నది. సిద్దిపేట మార్కెట్లో కనిష్ట మక్క అయితే 1535 రూపాయలు ఉన్నది. క్వింటల్గా అయితే 1965 రూపాయలు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. జహీరాబాద్ మార్కెట్లో అయితే 1781 రూపాయలు ఉంది కనిష్టంగా, గరిష్టంగా అయితే మక్కలు 1971 రూపాయలు ఉన్నది. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో అయితే 1944 రూపాయలు ఉన్నది కనిష్టంగా, గరిష్ట క్వింటల్ అయితే 1944 రూపాయలు ఉన్నది. జనగాం మార్కెట్లో అయితే 1721 రూపాయలు ఉన్నది. అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా అయితే 1721 రూపాయలు ఉన్నది. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో అయితే క్వింటల్ గరిష్టంగా 2400, మరియు కనిష్టంగా అయితే 2400 ఉన్నది. సో జగిత్యాల జిల్లాలో అయితే మల్లాపూర్ మార్కెట్లో అయితే భారీగా ఉన్నాయి మొక్కల ధరలు, రైతులను గమనించుకోవాలి. అదేవిధంగా వికారాబాద్ మార్కెట్లో అయితే కనిష్ట మొక్క ధర అయితే 1551 రూపాయి, మరి క్వింటల్ గరిష్టంగా అయితే 2043 రూపాయలు ఉన్నది వికారాబాద్ మార్కెట్లో. ఇదండి ఈరోజు మార్కెట్లో ఉన్న మక్క ధరలు తెలుసుకున్నాం.